హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము ధ్యానం చేసుకుందాం. ఫిలోమోను పత్రిక చదువుకుందాం. తీతు హెబ్రీ పత్రిక మధ్యలో ఉంటుంది. ఫిలోమోను అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకి ఒనేసిము గురించి ఒక లేఖ వ్రాస్తూ, సిఫారసు అంటారు కదా, రికమెండేషన్ లెటర్ లాగా వ్రాస్తూ చక్కని విషయాలు అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. 25 వచనాలు ఉంటాయి ఒకే చాప్టరు. 25 వచనాలు మీరు మనసులో పెట్టుకొని చెప్తాను మాటలు. మొదటి 3 వచనాలు ఫిలోమోను కుటుంబం గురించి ఉంటుంది. 4 నుంచి 7 వరకు ఫిలోమోను యొక్క గుణ లక్షణములు. 8 నుంచి 13 వరకు ఒనేసిము గురించి పరిచయం. ఒనేసిము ఇటువంటి వాడని ఫిలోమోనుకి లెటర్ రాస్తే ఆయన పరిచయం చెప్తాడు. తర్వాత 15 నుంచి 18 వరకు ఒనేసిము కొరకు పౌలు ఫిలోమోన్ని వేడుకుంటాం, అతని గురించి అతను చేర్చుకునే విషయంలో. తర్వాత 19 నుంచి 25 వరకు ఫిలోమోను మీద ఉన్న విశ్వాసాన్ని పౌలు అక్కడ కనపరుస్తూ ఉంటాడు. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? 1 నుంచి 3 వరకు మర్చిపోయాం. 4 నుంచి 7 వరకు, 8 నుంచి 12 వరకు, 13 నుంచి 18 వరకు అయిపోయింది. 19 నుంచి 25 వరకు అయిపోయింది. 25 వచనాలే కదా. బైబిల్ మనం చదవటం గొప్ప కాదు. నువ్వు 100 చెప్పు, నేను వాటిని పెద్ద యాక్సెప్ట్ చేయను. నేను చదవటం గొప్ప కాదు, పెద్ద ఇదైపోవటం గొప్ప కాదు. ఉన్న దాంట్లో కొద్దిగా నిన్ను ఆ వాక్యం నిన్ను ఆదరించి నిన్ను బలపరుస్తుంది. అది కావాలి మనకి. బైబిల్ అంతా చేసేసి ఇందులో వాగ్దానాలు అన్నీ నాయే కదా అనుకుంటే కాదు. బైబిల్ ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యము 23:29 ఇర్మియాలోను 23:29 నా మాట ధాన్యముతో చెత్తకు, అంతేనా? 23:29 నా మాట అగ్ని వంటిది కాదా? దేవుని మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? బండలు బద్దలు చేయు. కఠిన హృదయాల్ని దేవుని యొక్క వాక్యము లోపలికి వెళ్ళి ఏం చేస్తుందంటే అండి, రాతి కంటే కూడా కఠినంగా ఉన్న హృదయాలను ఏం చేస్తుంది? దేవుని వాక్యం బద్దలు చేస్తుంది. లోపలికి వెళ్ళింది అంటే కార్యము చేస్తుంది. 2 అంచుల ఖడ్గము. నా మాట అగ్ని వంటిది కాదా? బండలు బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్న ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అందరూ తీయండి. లూకాసు వార్త 24:32. లూకాసు వార్త 24:32. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు, ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఆ దినమందే ఎమ్మాయు అనే గ్రామం నుంచి 2 వ్యక్తులు మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్నారు. ప్రభు మారు రూపంలో వారికి ప్రత్యక్షమయ్యి వాడు మాట్లాడుకుంటూ ఉంటే ఏమిటి ఆ సంగతులని అంటే, అయ్యో నీకు తెలీదా,
యెరూషలేములో జరిగిన సంఘటనలు. ఆయన శక్తిగల ప్రవక్త అనుకున్నాం, ఆయన ఏదో అద్భుతాలు చేస్తాడనుకున్నాం, కానీ చనిపోయాడు అని ఇక ఏదో చేస్తాడనుకుంటే వాళ్ళు నిరాశతో వెళుతూ ఉంటే ప్రభు మారు రూపంలో వారితో పాటు వెళ్ళాడు. పునరుద్ధానుడైన ప్రభువుని తెలుసుకోవాలి అని అంటే నీకు ప్రత్యేకంగా వచ్చి ఇంత తల వేసుకుని నల్ల పచ్చకళ్ళు వేసుకుని మా కుమారి అనడం నిన్ను. వాక్యం నువ్వు చదువుతూ ఉంటే నీకు మండుతుంది. మంట లేకపోతే అది వాక్యం కాదు. ఏదనంటే అలాగంటారంటే మరి అంటారు మండేవాళ్ళు ఏంటి ఎట్లా మాట్లాడతారంటే దేవుని వాక్యం 24 అధ్యాయం 32 వచనం ఏముంది లూకాసు వార్త? అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనము స్క్రిప్చర్స్, లేఖనములు ఎప్పుడు కూడా నిత్య జీవము ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకసారి చెప్తాను ఎప్పుడన్నా, నిత్య జీవం అంటే ఏంటో అర్థమైందండి? మనకందరికీ తెలుసు కదా, యోహాను 3:16. దేవుడే లోకాన్ని ఎంతో ప్రేమించాడు. మనమైతే లోకమును చెప్పండి అమ్మా. 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము. ఒక వ్యక్తికి నిత్య జీవము ఇవ్వాలంటే దేవుడే ఇస్తాడు. నువ్వు ఈ లోపల ఒకటి పోగొట్టుకుంటావు, ఒకటి కొనుక్కుంటావు. ఒక ఇల్లు పోతే ఇంక ఇల్లు కొనుక్కుంటావు, ఓ ప్లాట్ పోతే ఇంకో ప్లాట్ కొనుక్కుంటావు, ఒక వస్తువు పోతే ఇంకో వస్తువు కొనుక్కుంటా. కానీ నిత్య జీవాన్ని మాత్రం దేవుడే ఇవ్వాలి. ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించారు. నిత్య జీవం. అయితే వారు అనుకుంటున్నారంట, వారు త్రోవలో ఆయన మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచినప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? అది లేఖనము వచ్చిందంటే నీ హృదయం ఏమి రావాలంటండి? ఉంటాయి చాలా మంటలు. కడుపు మంట కూడా ఉంటుంది. ఇతరులను చూసి కూడా ఓర్చుకోవాలి. కడుపు మంట చాలా ఉంటుంది. మామూలు మంట ఉంటుంది కదా, ఆ మంటకి ఎన్ని ట్యాబ్లెట్లు వేసి తగ్గదు. అది ఆ కడుపు మంట నాకంటే ఆడే బాగుపడిపోయారు, నాకంటే ఆళ్ళకి మంచిగా ఎక్కువగా ఉన్నది. ఈ మంట అది సత్య వరకు ఉంటుంది, అది పోతుంది. మన సత్యలో పోతుంది అది. అంతే కదా. ఇప్పుడు హేబేలు అర్పణ అంగీకరించబడింది, కయ్యను అర్పణ అంగీకరించబడలేదు. అంతే కదా. మంట వచ్చేసింది, కోపం వచ్చేసింది. తమ్ముడిని చంపేసి దేవుని మీద తిరుగుబాటు చేసేసాడు. మా తమ్ముడికి నేను కావాలని అనుకుంటున్నావా అన్న కాడికి వెళ్ళిపోయాడు. దేవుని వాక్యము వచ్చినప్పుడు మన హృదయాలు ఏముండాలంటండి? అది లేఖనము బోధపడుచున్నప్పుడు, ఎవరు చెప్పిన వాక్యం ఆ లేఖనము బోధపడుచున్నప్పుడు మనలో గనక ఆ మంట విన్న వాక్యంలో కొంచెమైనా మనకి అర్థము కాకపోతే మనం ఏదో ఉన్నామంతే, మందిరానికి వచ్చాం వెళుతున్నామనే పేరు తప్ప ఏ మాత్రం కూడా అది ఉపయోగం ఏ మాత్రం కూడా. ఆయన మనతో మాట్లాడుచుండగా లేఖనములు బోధపరుచినప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు దేవుడు మాట్లాడినప్పుడు ఎట్లా ఉండాలంటండి? ఆ భావం కనపడాలి. దేవుని వాక్యం వచ్చినప్పుడు నీళ్ళే ఉండాలంటండి? ఆ వాక్యాన్ని ఆదరించినంతగా నీవు ఆ లేఖనాన్ని బట్టి నువ్వు సంతోషించాలి. చాలామంది ఎందుకు వాక్యం ఆనందించడం అంటే, మనకు అన్నీ ఉంటే ఆనందిస్తాం. అన్నీ ఉండి అన్నీ సమృద్ధిగా ఉండి అన్ని చుట్టూ అన్ని ఫెసిలిటీస్ ఉంటే ఎగిరి గంతులేస్తాం. 2 రోజులు పస్తులుంటే అసలు బయటపడతాయి. దేవుని మీద నిందలు, మన మీద మనకి ఇవన్నీ వస్తూ ఉంటాయి. అస్సలు లేఖనం చదివితే వేరుంటుంది. అందుకే లేఖనంలో ఏముందంటే అండి, నిత్య జీవం.
హల్లెలూయా. ఈ ఉదయకాలం ఫిలోమోను గురించి మనం ఫిలోమోను పత్రికలో పౌలు ఒకప్పుడు ఏమై ఉన్నాడు, తర్వాత దేవుని ప్రేమను ఏ రీతిగా పొందుకున్నాడు, ఇవన్నీ కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దానికి ముందు ఒక చక్కని పాట పాడి ప్రభు యొక్క నామాన్ని మహిమపరుచుకుందాం. సంఘ ఆరాధన పాటల పుస్తకం నుండి 334 పాట 334 పాట పాడి ప్రభు యొక్క నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింపమా నవరూప మేతేదానముగా జీవము సిల్వపై ఇచ్చి కన్నా తల్లిదండ్రుల అన్నదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. తల్లి గర్భమునానే ధరింపబడినప్పుడే దొరితుండనయ్యుంటిని, నా వల్ల చేయబడెడు నెల్ల కార్యములేపు దేయంబులయ్యుండగా. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. మంచి నాలో పుట్ట దంచు నీవెరిగి నమ్మించి ప్రేమించినావు. ఆహా ఎంత సఖ్యముగాని మంచి నాలో పెంచ నుంచి ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింపని కున్న కష్టములన్నీ మున్నే తెలిసి ఉంటివి, తెలిసి నన్ను ప్రేమింపని కున్న కారణమేమో అన్నా తెలియదు చిత్రము. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన, నా వలన ఫలము కోరు. నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం దేమీ లేక. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. హల్లెలూయా.
దేవుని యొక్క నిరుపమానమైనటువంటి ప్రేమ, ఆ ప్రేమకు మనం ఎంత స్తుతించినా కానీ దేవుని మనం, ఆయనకు రుణం మనం తీర్చాం. పాట అనేది ఏంటంటే పెదవుల నుంచి వస్తుంది, కీర్తన ఇప్పుడు కూడా హృదయంలో నుంచి వస్తుంది. ఆ స్పందన వేరే ఉంటుంది. మనం పెదవులతో కాక హృదయములో నుంచి, అంతరంగంలో నుంచి, నీతిమంతుని యొక్క గుడారములో నుంచి రక్షణ సునాద ఉత్సవం వస్తుంది. ఆ రీతిగా ప్రభు యొక్క నామాన్ని మనము మహిమపరచాలి. పౌలు పరిచయం గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. గలతీ పత్రిక 1వ అధ్యాయము 13 నుంచి 15 వరకు. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు, పౌలు తన గురించి చెబుతున్నాడు. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు, యూదా మతస్థుడు నిష్ట కలిగినటువంటి బెన్యామని గోత్రం. యూదా ధర్మశాస్త్రం చాలా నిష్ట కలిగినటువంటి వాడు. నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి, దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు, ఆ, నా పితరుల పారంపర్యాచారమందు ఆ, విశేషాశక్తి గలవాడనై, ఆ, నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. అది తన గురించి చెప్తున్నాడు. ఒకప్పుడు నేను ఏ రీతిగా ఉన్నానో నా నడవడిని గురించి మీరు వింటిరి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని, అయితే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. అయితే తల్లి గర్భము నందు పడినది నుండి పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి, దేవుడు నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. అందుకే పౌలు దేవుని కృపను గురించి వివరించినట్టుగా ఎవ్వరు కూడా, అపోస్తుల్లో కూడా ఎవరు అంతగా వివరించలేదు. అపోస్తులు తిరిగారు, ప్రభుతో 3.5 ఏండ్లు తిరిగారు, సహవాసం చేశారు. ఆయన స్వయంగా రొట్టె విరిస్తే వాళ్ళు వడ్డించినటువంటి వారు, పంచిపెట్టినటువంటి వారు అన్నీ చూశారు. కానీ వారికి అంత కృప దొరకలేదు. నిష్ఫలము కాని కృప అంటాడు. ఆయన నాకు ఇచ్చినటువంటి కృప నిష్ఫలము కానటువంటి కృప. తల్లి గర్భం మీద పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. కృపచేత పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని అన్యజనులలో ఆయనను నాయందు బయలుపరప అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. అది ఆయన కృప పౌలుకు బయలుపరచబడిన తర్వాత ఇంకా అవిధేయుడు కాలేదు. అగ్రిపరాజుతో మాట్లాడడం మనం వింటాం కదా. అగ్రిపరాజా, ఆ మధ్యాహ్న కాలమందు అగ్గుపడినటువంటి ఆ యొక్క వెలుగుకు నేను అవిధేయుడను కాక. దేవుని కొరకుంటే అటువంటి ఒక మంచి విశ్వాసి పౌలు. తర్వాత ఆయన కృప గురించి పొందుకున్నాడు కాబట్టి చెప్పగలిగాడు కదండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో కూడా ఆయన కృప గురించి, ఆయన వరం గురించి మాట్లాడతాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఎఫెసీ సంఘముతో సెలవిస్తున్నాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడ్డాం. నువ్వు వచ్చేది నాకు చెప్పేది నాకు రక్షణ, నాకు చెప్తే నీకు రక్షణ రాలే. ఏంటండి? విశ్వాసము ద్వారా కృపచేతనే. మనం క్రైస్తవులు ఎందుకయ్యాం? విశ్వాసం ద్వారా యేసుక్రీస్తుని విన్నాం కాబట్టి మనం. లేకపోతే మనం అన్యులమే కదా, మనం యూదులమా? విశ్వాసం ద్వారా యేసుక్రీస్తుని అంగీకరించి కాబట్టి క్రైస్తవులు అయ్యాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. అది మన వల్ల ఎవ్వరి వల్ల కలలేదు. నా వల్ల నీకు ఏమీ రక్షణ రాలి, నీ వల్ల నాకు. ఆయన అంగీకరించాం, ఆయన మాట మన మనసులో, మన హృదయంలో కార్యం చేస్తుంది కాబట్టి నమ్ముకున్నాం.
అందుకే చాలామంది మనుషుల పేర్లు చెప్పుకుంటూ ఉంటారు. అవి నిలవయి. మంచిదే, ఏదో ఒక వ్యక్తి ద్వారా మనం ముందుకు రావటం మంచిదే. కానీ ఘనత ఎవరికంటండి? సమస్తమైన మహిమ ఘనత దేవునికి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన మీ కలిగినది వలన కాదు, కలిగినది కాదు కనుక దేవుని వరమే. దేవుని వరమే. ఏంటంటండి? వరమే. దేవుని యొక్క వరము. వరం. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవ్వడు అతిశయపడకూడదు. క్రియల వల్ల కలిగినది కాదు, కలిగినది కాదు కనుక ఎవడను పోతే మనం అతిశయపడకూడదు. ఆదికాండం 24 అధ్యాయం మనకు అందరూ కూడా తెలుసు కదా. నేను ఎక్కడికి వెళ్ళట్లేదులేండి, మాట సందర్భం అయితే చెప్తాను. అది ఆదికాండం 24 అధ్యాయం మనకు అందరికీ తెలుసు కదా. ఏది? టక్కన ఆగిపోయారు. మళ్ళీ ముందు స్మైల్ ఇచ్చారు. నూరంతల ఫలము. ఆదికాండం 24 ఏమున్నదండి? ఇస్సాకు ఫలము విత్తనము అబ్రహాము కుమారుడు ఇస్సాక్కి వివాహం గురించి రాయబడింది 24 అధ్యాయం. నా చిన్నప్పటి నుంచి ఎన్ని పెళ్ళిళ్ళు చూసుంటారు ఆ ప్రసంగాలు. 24 అధ్యాయం, అవునా? అయితే దేవుని స్నేహితుడైనటువంటి అబ్రహాముకి కుమారుడికి కోడలను తీసుకురావడానికి ఎలియాజరు వెళ్తూ ఉన్నాడు. దేవుణ్ణే గణపరిచాడు తప్ప ఇదంతా నా వల్ల అయ్యింది, నేను నా యజమానుని దేవుడు ఎట్లా ఆశీర్వదించాడు, వెళతాను, వెళ్ళి ఏమేమి జరుగుతాయో అన్ని విషయాల్లో కూడా బోధింపబడి వెళ్ళాడు. పిలిచాడు, తన చేయి తీసి తొడ కింద. నమ్మకమైన వాళ్ళకి అటువంటి పనులు చేస్తారు, ఎవడు పడితే వాడికి కాదు. మనకేంటంటే నమ్మకం కాబట్టి డబ్బులు ఇచ్చి గిల్లుతూ ఉంటారు. మర్చిపోయేవా రోజు గట్టి గిల్లానుగా ఇచ్చేసినట్టు నీకు లెక్క అంటారు కదా. మన గిల్లులు వేరే ఉంటాయి. సృష్టికర్త అయినటువంటి దేవుని స్నేహితుని కుమారుడికి వివాహం కొరకు వెళ్ళాడు. ఏ ఘనత లేదు. ఎలియాజరు వెళ్ళాడు, తన యజమానుడు చెప్పినట్టు వెళ్ళి రిబ్కానే ఇప్పుడైతే వాట్సాప్లో పంపించండి, ప్రొఫైల్ పంపించండి, హైటు వెయిట్ కలరు మనకు అన్నీ ఉంటాయి కదా, క్వాలిఫికేషన్ ఉండవా? అక్కడ ఏమీ లేదు. వెళ్ళాడు అంతే. వెళ్ళాడు, అనుకున్నాడు మనసులో, నా ఒంటిలకు దాహానికి నీళ్ళు అడుగుతాను. ఎవరైతే ఆ కుమార్తెలు వస్తారు కదా అక్కడికి, ఎవరైతే బావి దగ్గరకు నీళ్ళు అడిగి తీస్తారో ఆమె యజమానుడే కుమారునికి భార్య అవునుగా అన్నట్టుగా. సరే, సందర్భం మీరు ఇక్కడ ఏంటంటే, మనము విశ్వాసం ద్వారా కృపచేతనే మనం రక్షించబడ, అది మన వలన కలిగినది కాదు, అది దేవుని యొక్క వరమే. వరమే. కాబట్టి ఎవడు కూడా అతిశయపడడు. ఎవడు కూడా అది క్రియల వలన కలిగినది కాదు, క్రియల వల్ల కలిగినదే కాదు. కాబట్టి ఎవడు అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని, అది ఎవరు కూడా మనము వాటి యందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయుటకై ఆయన మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేసిన పని మనం సత్క్రియలు చేయుట కొరకు. అందుకే సత్క్రియలు యందు ఆసక్తి కలిగి ఉండమంటాడు. సత్క్రియలు చేసే విషయాలు ఏముండాలంటే అండి, ఆసక్తి ఉన్నదా లేదా? మనం చూస్తాం అసలు ఆ విధవరాలు 3.5 సంవత్సరాలు కరువు, భయంకర కరువులో ఆ సారేపతి విధవరాలు ఏమన్నాడండి, ముందు నాకు ఒక అప్పం చేసి. అది బయట వాళ్ళకి ఎన్న వాళ్ళకి ఎట్లా ఉంటుందండి ఆ మాట? చాలా కష్టంగా ఉంటుంది కదా. అయితే ఆయన ఏమన్నాడు, ముందు నాకు 3.5 సంవత్సరాలు అదే బుడ్డి, అదే నూనె అయిపోవట్లేదు, మరి ఎక్కడి నుంచి వస్తుంది అందులో? దేవుని ఆశీర్వాదాన్ని ఎవరు కూడా అడ్డు పెట్టలేరండి. దేవుడు నీ ఎదుట తెరిచినటువంటి ఆ ద్వారం,
ఏ నరుడు కూడా దాన్ని. అట్లాగే దేవుని ఎదుట మనం అంత విశ్వాసం, అచంచలైన విశ్వాసం దేవుని మీద పెట్టుకోవాలి. మనం మనుషులు విడిచిపెడతారో, అవమానపరుస్తారు, మెచ్చుకుంటారో. అందుకని మెచ్చుకున్నప్పుడు మనం పైకి వెళ్ళిపోయి వాళ్ళు తిట్టినాడు మనకి ఎందుకు వెళ్ళిపోతే కష్టం కలుగుతుంది. ఎందుకంటే మనుషులం కాబట్టి కొన్ని మాటలు విన్నప్పుడు కొంచెం గాయం అవుతుంటారే, వాళ్ళు మనం ఏమనలేదు, వాళ్ళని దోసుకు తినలేదు, వాళ్ళని బాధ పెట్టలేదు, ఎందుకు మన మీద వాళ్ళకి కష్టం అనిపిస్తుంది. కానీ ఆయన వస్తూ ఉంటాయి, నానుడి లోకంలో అంటూనే ఉంటుంది. అనకపోతే మనుషులు ఎలాగవుతారు? సరే, మంచిది. ఇక్కడ పౌలు ఒక వ్యక్తి కొరకు వేడుకుంటున్నాడు. ఫిలోమోను పత్రిక చదువుకుందాం. ఇప్పుడు పౌలు ఒక వ్యక్తి కొరకు ఇక్కడ వేడుకుంటూ ఉన్నాడు. చదవండి. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 1-3 వచనాలు. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, నా ప్రియుడును జతపనివాడునైన ఫిలోమోనుకును. అది ఎవరు రాస్తున్నారు ఈ పత్రికను? పౌలును, పౌలు తిమోతి మన సహోదరుడును, జత పనివాడును, జత పనివాడైనటువంటి ఫిలోమోనుకును, మన సహోదరి అయిన అఫియాకును. ఫిలోమోను యొక్క భార్య ఎవరంటండి? అఫియాకును, తోడి యోధుడైన అర్కిప్పు కుమారుడు. నీ ఇంట ఉన్న సంఘమునకును. అయితే వారింటిలో సంఘము కూడుకునేదన్నమాట. ఫిలోమోను ఇంటిలో దేవుని యొక్క సంఘము కూడుకునేది. అయితే మంచి కుటుంబం, కొలసి పట్టణస్థులు వీళ్ళంతా కూడా. అయితే ఆ ఇంట ఈ సంఘము కూడుకున్నది. ఫిలోమోను అనగా ప్రేమించేవాడని అర్థం. ఏంటండి? ప్రేమ కలిగినవాడు, ప్రేమించేవాడు, ప్రేమ కలిగినటువంటి వాడు, సహృదయుడు. సహృదయుడు అంటే తెలుసా? అటువంటి మంచి మాటలు తెలుసుకోండి. సహృదయులు అంటే ఇక వాళ్ళే మనసులో ఏం పెట్టుకోరు, ఏదైనా సరే దైవ ప్రేమగానే స్వీకరిస్తారు. ఇచ్చినా పుచ్చుకున్న మంచి హృదయం, సహృదయులు. సద్విమర్శ అంటే మంచి విమర్శ. కొన్నిసార్లు సద్విమర్శలు నచ్చవు, మంచి విమర్శ ఎప్పుడు కూడా నచ్చదు కదా. అయితే ఆ ఇంట కూడుకున్నటువంటి ఆ సంఘానికి శుభమని పౌలు తిమోతి జతపనుడు ఫిలోమోనుకు రాస్తున్నారు. శుభమని చెప్పి వ్రాయునది మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. అది మొట్టమొదటిగా తండ్రి నుండి దేవునికి, యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. నీ ప్రేమను గూర్చియు. ఇప్పుడు ఆ కుటుంబం గురించి మాట్లాడుతూ అతని యొక్క గుణ లక్షణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అందుకే మొదటి 3 వచనాలు కూడా ఫిలోమోను గురించి, తన కుటుంబం గురించి, 4 నుంచి 7 వరకు కూడా గుణ లక్షణాలు. నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు. అది దేవుని ఎడలే కాదు, సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు. నీకున్న విశ్వాసమును చూసావా? దేవుని ప్రజలంటే ఎంత విశ్వాసమో. దేవుని ప్రజలని చెప్పండి ఎప్పుడు హృదయంలో ఆనందించేవాడంట. నేను విని నా ప్రార్థనల యందు నేను విన్నాను నీ గురించి, విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు. అది నీ గురించి ఎప్పుడైతే మంచి వార్త విన్నానో దాని గురించి ఏంటంటే అండి, ప్రభుని స్తుతిస్తూ, దేవుని స్తుతిస్తూ దేవుని ప్రార్థన చేయొచ్చు. ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఎల్లప్పుడు కూడా నిన్ను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నా. కొన్ని కుటుంబాలను చూసినప్పుడు అర్థమైపోద్ది మనకి, ఎదురుగుండానే ఉంటారు. కొన్ని కుటుంబాలు మనం జ్ఞాపకం చేసుకుంటే వారు దేవుని కొరకు ఎంత ఆశ కలిగి ఉంటారు, మనకన్నా ఆడ యోగ్యులు అనిపిస్తుంది. వారిని బట్టి దేవుని మనం స్తుతించక తప్పదు. నువ్వు ఒప్పుకోకు, నీ అంతరాత్మ ఒప్పుకోదు, నీ మనస్సాక్షి.
వారిని బట్టి మనం దేవుణ్ణి, ఆ కుటుంబం నిజంగా దేవుని కొరకు ఎంత ఆశ కలిగి ఉంటారనేది. కొన్నిసార్లు ఈగోలు ఒప్పుకో, నేనే మంచివాడిని ఆడో ఈగో చావాలి కొన్నిసార్లు. రాకపోతే ఉపయోగం ఏముంది? అవునా కదా? రోమపత్రిక 12 అధ్యాయం చెప్పేది కాగా, రోమపత్రిక 12 అధ్యాయం ఏముందమ్మా? ఈ లోక మర్యాదను అనుసరింపక 12 అధ్యాయం మొదటి 2 వచనాలు ఏమున్నాయి? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొనుడని దేవుని యొక్క వాస్యములు బట్టి మిమ్మల్ని నేను బతిమాలుకొనుచున్నాను. సజీవ యాగముగా. సజీవ యాగం అంటే ఏంటి? నీవు ఏ రీతిగా ఉన్నావో ఆ రీతిగానే నీవు దేవునికి ఒక సజీవమైన బలిగా ఉండాలి. అప్పుడే దేవుడు ఇష్టపడతాడు. నేను ఉంటాను అని ఊరికే నేను అనుకోవద్దు. అబ్బే, అది మన భక్తి. అది నిన్ను చూసి దేవుడు సంతోషించాలి. ఆనాడు మనం చూస్తాం, ఐగుప్తులో పొతీఫర్ భార్య యోసేపును అవమానపరిచింది, వస్త్రహీనుని చేసింది, అవమానపరిచి శిరసాలు లేపించింది. కానీ పరలోకం చూసింది కాబట్టి ఐగుప్తుకి దేవుడు గోతులో పడినటువంటి యోసేపుని తీసి ఐగుప్తుకి ప్రధానం చేశాడు దేవుడు. వారి క్రియల విషయాల్లో దేవుని ఎంతగానో వారు మహిమపరిచే సజీవ యాగముగా మనం దేవునికి, అది ప్రాణం పోయినా పర్వాలేదు కానీ దేవుని విషయంలో ఎలా ఉండాలంటే అండి, ఒక ఖచ్చితమైనటువంటి ఆ కుటుంబం గురించి, ఆయన గుణలక్షణాల గురించి మాట్లాడతాడు. 4వ వచనం చూస్తే గనక, నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై, క్రీస్తును బట్టి మీ యందున్న, మీ కుటుంబం మీ అందున్నటువంటి ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది. ఇతరులు కూడా నీ విశ్వాసమందు నిన్ను ఫాలో అవుతున్నారంటే కారణం ఏంటి? ఆ శ్రేష్టమైనటువంటి వరములు. చూస్తాం కదా, కొలసీపతిలో మనం చదువుతాం, 4 అధ్యాయాలు మనం చదువుతాం కదా. ఎఫ్ఎఫ్ర గురించి పౌలు రాస్తాడు. ఎఫ్ఎఫ్ర ఏంటంటే, ఎల్లప్పుడు మీ విషయం దేవునికి ఎల్లప్పుడు కూడా ప్రార్థనలో పోరాడుచు ఉన్నాడు అంటాడు. ఎంత? 18, 19, 4:12 వచనం. 12, 4:12. ఎఫ్ఎఫ్ర గురించి మాట్లాడతాడు పౌలు. ఏమంటాడు? మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు దేవుని కొరకు ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడంట. హల్లెలూయా. నేను రక్షించబడ్డాను కదా, నాకు తెలిస్తే సరిపోద్ది అనుకుంటే కాదంటండి. ఏంటంటండి, నిన్ను బట్టి ఇతరుల హృదయాలు కూడా ఆనందించాలి. నిన్ను బట్టి ఇతరులు కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలి. సాక్షి, మంచి సాక్ష్యం, శ్రేష్టమైనటువంటి యొక్క వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారొగుట అనునది కార్యకారి కావలియునని వేడుకొనుచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. పరిశుద్ధుల హృదయములు, పరిశుద్ధుల యొక్క హృదయములంట నీ మూలముగా విశ్రాంతి పొంది. ఫిలోమోను మూలముగా ఏంటంటే పరిశుద్ధుల హృదయాలు ఏంటంటే విశ్రాంతి పొందినందున
నీ ప్రేమను బట్టి నాకు నీకు విశేషమైన దేవుడు అనుగ్రహించిన ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును విశేషమైనటువంటి ఆనందమును ఆదరణయు కలిగి ఆదరణ నిన్ను బట్టి నాకు కొందరు చూస్తే కొందరు బాధ కలుగుతుంది. యోబు కష్టం వచ్చినప్పుడు అంటాడు, మీరందరూ ఆ? బాధలకే కర్తలు కానీ మీరు ఆదరణకు కర్తలు కారు అంటాడు కష్టం వచ్చినప్పుడు. ఏంటంటే అండి మరి అంతే కదా, ఓ పక్కేం భార్య, ఓ పక్కే ముగ్గురు స్నేహితులు నమ్ముకుంటే వాళ్ళు కూడా నువ్వేం పాపాలు చేసావు నీకు ఎంత వచ్చినాయని అన్నారా లేదా? ముగింపుకి వచ్చేటప్పటికి ఆ ముగ్గురు పలికినట్టు యోబు వల్ల ఆ ముగ్గురు కూడా యుక్తమైనది పలకలేకపోయారు. అందుకే దేవుడు తిరిగి యోబుని రెండంతల ఆశీర్వదించాడు. విధేయతలో ఉన్నటువంటి గొప్ప నిన్ను బట్టి నాకు ఆదరణ ఆనందమును ఆనందమును కలిగిన అని చెప్పి ఒక ఉత్తరము రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు 8వ వచనం, కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగియున్నను వృద్ధుడను రాయిబారు కదా కింద ఉంది పుట్టినోట్లో. వృద్ధుడను ఎవరి గురించి రాస్తున్నాడు ఇప్పుడు? ఫిలోమోనికి ఒనేసిము గురించి రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయ్యున్న పౌలను నేను క్రీస్తు యేసు ఖైదీ రోమ శిరసాలలో ఉండి రాస్తున్నాడు ఈ ఉత్తరాన్ని. క్రీస్తు యేసు ఖైదీనయ్యున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు నా కుమారుడగు పిల్ల. అదే పిల్ల. పౌలు హృదయం ఎప్పుడు మీరు చూడండి, నా కుమారుడు, నా నిజ కుమారుడు, నాతోటి జత పనివాడు, నా పిల్లలే అని. తండ్రులు మీకు అనేకులు లేరు. కొరింథీ సంఘంతో అంటాడు 1 కొరింథీ 4:14-15-16 మనం చూసినప్పుడు అక్కడ నా పిల్లలేని క్రీస్తునందు మీకు 10,000 మంది ఉపదేశకులు ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. నా పిల్లలేని మిమ్మల్ని ప్రేమిస్తూ ఈ ఉత్తరం మేము రాస్తున్నాను అంటాడు. తెస్సలోనిక సంఘంతో అంటాడు క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడి వరకు నాకు ప్రసవ వేదన కలుగుచ్చు ఉన్నదంటాడు. తండ్రి యొక్క హృదయం అది అందరు కలిగి ఉండలేరు. చాలామంది ఆత్మీయ తల్లి ఆత్మీయ తండ్రులు అంటారు, కానీ వాళ్ళకే తెలుసు ఆ పిల్లలు ఏంటో తండ్రులు ఏంటో. అది నేనేమి తప్పు పట్టట్లేదు, కానీ నేనేమి జడ్జ్ చేయడానికి లేదు, కానీ అది వాళ్ళకే తెలుసు, వాళ్ళకే తెలుసు లోపల ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు. ఆ హృదయం ఒనేసిము కొరకు ఫిలోమోన్ని ఆ యొక్క శరసాలలో ఉండి ఒక ఉత్తరం రాస్తూ ఏమంటున్నాడండి? నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు కనినటువంటి నా కుమారుడగు ఒనేసిము కోసరము. ఒనేసిము అనగా సహాయకర. ఒకప్పుడు నిష్ప్రయోజనం. ఆ పేరు అదే. ఒనేసిము అంటే సహాయకరమైన, లేకపోతే ప్రయోజనకారి, లేకపోతే ఉపయోగకరమైన ఏదైనా. కానీ అయితే ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. ఒనేసిము కొరకు అదే అన్నారు కదా, సిఫార్సు, రికమెండేషన్ లెటర్ అంటారు చూడు కదా, అంతే కదా. ఎవరికన్నా మనం ఇంటర్వ్యూ చేయాలంటే ఏం చేస్తాం? ఈ వ్యక్తి మీకు తెలుసు, ఎవరు నన్ను తెలిసిన వాళ్ళు పరిచయం చేయమంటే ఏమంటాం? తెలిసిన వాళ్ళ ద్వారా ఒక ఉత్తరం తీసుకుంటా కదా, అది గౌరవంగా ఉంటుంది, మర్యాదగా ఉంటుంది. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి రికమెండేషన్ చేశాడంటే చేసే వ్యక్తి సరిగా ఉండాలి, వెళ్ళి అక్కడ పని చేసే వ్యక్తి కూడా సరిగా ఉండాలా లేదా? ఈ మధ్య ఒక దైవజనుడిది ఒకటి విన్న తర్వాత నేను చాలా భయం అయిపోయింది ఆ మాట వింటే. నాకు దైవజనుడిది అది వచ్చింది అందరికీ తెలిసి ఉంటుంది బహుశా.
గడ్డి మల్కాపూర్ ఏదో గుడి మల్కాపూర్ అంటే ఉన్నదా బ్రదర్? గుడి మల్కాపూర్ గడ్డి మల్కాపూర్ ఏదో వచ్చింది. నేను చెప్తాను ఆ విషయం. అయితే ఏబి మాషిలమ్మన్ గారు తెలుసు కదా, లేరు, ప్రభునందు నిద్రించేవారు. కుమారుడు ఏబి జోసెఫ్ కిషోర్ గారు దైవ సేవకుడు. వాళ్ళకి పరిచర్య దాదాపు 39 సంవత్సరాలు 40 సంవత్సరాలు అక్కడ పరిచర్య ఉంది. దాదాపు 900 చిల్లర ఏదో గజాలు స్థలం. అది మాసిలమ్మని గారు ఉన్నప్పుడు అది ఆ స్థలం తీసుకుని అక్కడ మందిరం నడిపిస్తూ ఉంటే ఒక వ్యక్తికి అప్పచెప్పారు. ఆ పేర్లన్నీ ఎందుకు అందులో వస్తారు చూస్తారు కానీ మీరు. ఒక వ్యక్తికి అప్పచెప్తే ఆయన దానిని వీళ్ళు వెళుతున్నారు ఆయన హృదయంలో వేరే ఉన్నది. తన సొంతంగా ఆ చర్చిని తన సొంతం పేరు రిజిస్ట్రేషన్ చేసేసుకుని 2 కొడుకులకి ఆయనకి 3 వాటాలు వేసేసాడు దాన్ని. తర్వాత వీళ్ళకి నోటీస్ పంపించారు, ఈ స్థలం మాది, మీరు ఎవరు రావద్దని. పంపిస్తే ఆయన ఏం జరిగింది ఏంటని తండ్రి కొడుకులు వెళ్ళి సంఘస్థులతో పెద్దలతో సంప్రదించి వెళ్ళి ఏమి జరిగింది ఏంటంటే, లేదు మీరు ఇక్కడ రావద్దు, దాదాపు 40 years మేము చూసుకుంటాం ఇదంతా అంటే. అవును బ్రదర్, స్థలం మాది కదా, మాకు చెప్పకుండా మీరు ఎట్లా చేస్తారు? కావాలంటే మీరు మందిరం పెట్టుకుంటే ఇంకో చోట వెళ్ళి పెట్టుకోండి, మీ విశ్వాసకుని మీరు ఇంతకాలం మీరు పరిచయం చేశారంటే ఆత్మీయతో తీసుకెళ్ళి పరిచయం చేసుకోండి, తప్పు లేదు. కానీ ఇదేంటి చేయకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవటం మోసం అంటే అవన్నీ పట్టుకుని ఆఖరికి వాళ్ళని ఎవరు క్షమించరట్లా సాధారణ, నాకు తెలుసు. కేసు పెడతారు, ఆ లోపలేసేయండి అంటారు. కానీ తండ్రి కొడుకు దగ్గరుండి మచిలీమణ్ గారు మనవడు సుహాస్ మచిలీమణ్ ఏదో డాక్టర్ గారు, ఆయన కూడా తండ్రి కొడుకులు కూర్చుని ఆ డాక్యుమెంట్స్ అన్ని చూపించి ఇట్లా తప్పు చేసాడు ఈయనని చెప్పి, ఆయన మేము క్షమిస్తున్నామని చెప్పి, ఫోన్లు ఎంతకాలం చేశారు కాబట్టి అది వదిలేసి మీరు వెళ్ళిపోండి, మీకు కావాలంటే మేము ఒక 3 లక్షలు ఇచ్చి నెలకు 10,000 పెన్షన్లాగా ఇచ్చేద్దాం అనుకున్నాను అని. కానీ మా పెద్దలు ఒప్పుకోలేదు. 5 లక్షలు ఇస్తాం, నెలకు 15,000 ఇస్తాం, నువ్వు బ్రతుకున్నంతకాలం, నువ్వు చనిపోతే సిస్టర్కి ఇస్తాం అని చెప్పి అని వాళ్ళంత ప్రేమతో 5 లక్షలు ఇచ్చి ప్రేమతో దూరం అయ్యారు. ఎంత భయంకరం చూసారా? పరిస్థితులు ఎట్లా ఉన్నాయి సార్? కేవలం పరిచర్య. ఏం పట్టుకెళ్తాం? దేవునిది కదా. వచ్చింది, అదంతా మీడియాలో వచ్చింది. ఏబి జోసెఫ్ కిషోర్ కొడితే మొత్తం వస్తుంది ఆయనది. మసిలమ్మన్ గారి కొడుకుది పాపం అట్లా చేసేస్తారు. 900 గజాల స్థలం అంటే ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి అని 3 మీటర్లు పెట్టేసి 2 కొడుకులకి తనకి పెట్టేసుకుని వేసుకుని. అరే అడిగితే ఇద్దాం కదా బ్రదర్, ఏదైనా ఉంటే న్యాయంగా మాట్లాడాలి, కానీ అంత అన్యాయం దేవుని పని. ఇక్కడ చూడండి, ఫిలోమోనుకి ఒనేసిము గురించి ఒక సిఫారసు లెటర్ రాస్తున్నాడు పౌలు. నా బంధకములలో నేను కనినటువంటి నా కుమారుడు ఒనేసిము కొరకు నేను నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని, అతడు మునుపు నీకు నిష్ప్రయోజకుడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. ఒకప్పుడు మనము దేవునికి దూరస్తులమే, ఇప్పుడు దేవునికి మనం సమీపస్తులం. యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం సమీపస్తులం అయ్యామా లేదా? ఇరువురికి ఉన్నటువంటి ఆ గోడను, అడ్డు గోడనైనా తొలగించి ఆయన రక్తము చేత సమాధానపరచి, ఎఫెసీ పత్రికలో మనం చదువుకుంటాం. ఇరువురికి ఉభయులకు ఉన్నటువంటి ఆ గోడను, ఆ అడ్డు గోడనైనా తొలగించి యేసుక్రీస్తు రక్తము చేత ఆయన సమాధానపరిచాడు. ఒకప్పుడు మనము దేవునికి దూరస్తులమే. ఎందుకంటే ఆ కాలంలో కొలస్సీ పట్టణం నుంచి ఈ యొక్క ఫిలోమోను దగ్గర ఒనేసిము పనిచేసేవాడు, ఒక బానిసగా. బానిసకి ఎటువంటి స్వాతంత్రము లేదు. ఆ కాలంలో ఇంకా భయంకరం, అవునా కదండి? ఇప్పుడైతే ఏ కేసులు వేస్తారు కానీ నన్ను అట్లా ఇట్లా తిట్టాడని కదా. ఆ కాలంలో బానిసకు ఎంత విలువ లేదంటే, ఒక ఎద్దుకు కానీ, ఒక బల్లకి కానీ, ఒక ఏదైనా ఒక వస్తువుకున్న విలువ బానిసకు లేదు. బానిసకు ఎటువంటి స్వాతంత్రము లేదు. ఒకవేళ ఆ బానిస ద్వారా ఆ ఎద్దు చనిపోతే ఈ వ్యక్తికి మరణశిక్ష విధిస్తారు, కానీ ఇతడికి ఎటువంటి స్వాతంత్రము లేదు.
అంతేకాదు యజమానుడి యొద్ద పారిపోయినటువంటి వ్యక్తిని తిరిగి వచ్చి మళ్ళీ యజమానుడికి అప్పగించకూడదు. అతడు మరణశిక్ష విధించవచ్చు. ఇటువంటి కఠినమైనటువంటి పరిస్థితులు ఒక బానిస కొరకు ఒక యజమానుణ్ణి పౌలు వేడుకుంటున్నాడు. నా బంధకములు నేను కనినటువంటి నా కుమారుడికి ఒనేసిము కొరకు నేను నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని నీకు మునుపు నిష్ప్రయోజనమైనటువంటి వాడు ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణము వంటి వాడైన అతనిని, నా ప్రాణం, నా ప్రియమైన పిల్ల, నా ప్రాణం అంటున్నాడు. ఒనేసిము ఎవరంటే అండి? నా ప్రాణము వంటి వాడంటే నేనెంతో, అంతే కదా, నేనెంతో ఒనేసిము కూడా అంతే. ఒనేసిము కొరకు, ఒనేసిముని పరిచయం చేసి ఒనేసిము కొరకు ఫిలోమోను వేడుకుంటున్నాడు. నీ యొద్దకు తిరిగి పంపియున్నాను. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా, సువార్త కొరకు బంధకములలో రోమా శిరసాలలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము. అయితే పౌలుకి ఏం చేశాడంటండి? పరిచారం చేశాడు, పరిచర్య చేశాడంట. నా యొద్ద అతన్ని నుంచుకొనవలెనని ఉంటిని గాని నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక. ఎప్పుడు కూడా ఉపకారం ఎప్పుడు కూడా బలవంతం కూడా ఉండదు, స్వేచ్ఛాపూర్వకం ఉండాలండి. నువ్వు ఏది ఇచ్చినా ఏది పొందుకున్నా ఎట్లా ఉండాలంటే అండి, ఆతిథ్యము చేయ మరొకడే అని ఉంది. కొందరు తెలియకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారే లేదా? ఆతిథ్యము చేయ మరొకటి, ఉపకారము చేయ మరొకటి, ఇవన్నీ కూడా దేవుని యొక్క గుణ లక్షణాలు. నీకు బదులుగా అతడు నాకు, అంటే నాకు పరిచారము చేయు నిమిత్తము నా యొద్ద అతన్ని నుంచుకొనవలనని ఉంటిని గాని నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక. నీ ఉపకారము బలవంతముగా ఉన్నట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనని నీ సమ్మతి లేక ఏమీయూ చేయుటకు నాకు ఇష్టం లేదు. అది నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టము లేదు. అతడిక మీదట దాసుడుగా ఉండక. అయితే ఇప్పుడు వేడుక అతడు ఒనేసిము ఇక మీద దాసుడుగా ఉండక మనం చూస్తాం కదా, యోహాను 15:15 కదా మనం ఇప్పుడు చదువుతాం. మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులారా అని పిలుచు. యజమానుడు చేయదాన్ని దాసుడు ఎరుగడు గనుక, యోహాను 15:15 కదా, యజమానుడు చేయదాన్ని దాసుడు ఎరుగడు గనుక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులారా అని పిలుచుచున్నాను అన్నాడు. అంతే కదా, సర్వెంట్కి ఎప్పుడు కూడా యజమానుడు ఎప్పుడు కూడా ఏం చెప్పేళ్తా, వీడు అడగకూడదు, ఆయన చెప్పడు కూడా. అంతేనా? అవునా కాదండి? ఇప్పుడు ఓనర్ గారు ఉంటారు, బయటికి వెళ్దాం కారు తీయండి డ్రైవర్ని అంటాడు, కోటి అంటాడు, అంతే, అడ్రస్ చెప్తాడు, అంతే. ఇంకెక్కడికి వెళ్తామని అడుగుతాడా? మధ్యలోనూ అడుగుతాడా? లేదు కదా. యజమానుడు అడిగే హక్కు. అయితే నీ సమ్మతి లేక నేను ఏది చేయటం నాకు అది ఇష్టమే. మనమైతే ఏం చేస్తాం? వాళ్ళు చెప్పేదండి, మనలో ఏమంటామండి? పౌలుకి హక్కు ఉంది, ఫిలోమోను మీద ఉన్నది, ఎపఫ్రా మీద ఉంది, తూకికి మీద ఉన్నది, తిమోతి మీద ఉన్నది, వీళ్ళందరి మీద. ఎందుకంటే అంతా ఆయన యొక్క పిల్లలే, విశ్వాసులు అందరిని పెంచి పోషించి సంఘాలు కట్టాడు ఆయన. నా పిల్లలే అంటాడు, అధికారం ఉన్నది ఆయనకి. మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. తిట్టాడుకు సందర్భం వచ్చినప్పుడు అనేక మంది సిలువకు శత్రువులుగా నడుస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. కొందరు వారు కడుపుకే దేవుళ్ళు. అతడిక మీదట దాసుడుగా ఉండక. అతడు వేడుకుంటున్నాడు, అతడు ఇక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను. అది చూసారండి,
ఒక ఎన్నిక లేని వ్యక్తికి వచ్చిన భాగ్యం చూసారా? అతడు ఇక మీదట దాసునిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను. ఎక్కడికి వెళ్ళిపోయిందండి? దాసుని కంటే ఎక్కువ ప్రియ సహోదరుడు కంటే విశేషముగా నాకును శరీర విషయమును ప్రభువు విషయమును మరీ విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు. అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. పారిపోయి వచ్చాడు. కొలసి పట్టణం నుంచి రోమాకు పారిపోయి వచ్చాడు. బానిసలు దొరికితే ఏం చేస్తారండి? ఇంట్లో ఏదో ఒక వస్తువు ఎత్తుకుపోయాడు అనుకోండి, ఏం చేస్తారు? అసలు ఈ రోజుల్లో ఇల్లు అద్దెకి ఇవ్వాలంటే ఫస్ట్ ఆధార్ కార్డు అడుగుతున్నారు. తెలుసా మీకు? ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా? ఇదివరకు అయితే మీరు ఎక్కడ ఉంటారంటే ఎవరో తెలిసిన మాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే మీకు తెలుసా, సరే అంతే. ఇప్పుడు ఏంటి? నీకు తెలిసిన అనవసరం, ముందు నమ్మలేకపోతున్నారు కదా. ముందు ఏం చేస్తారంటే అండి, ఆధార్ కార్డు తీసుకుని కరెక్ట్ అయితే ఓకే, నమ్మకం కుదిరితే అట్లాగా. నమ్మకం కుదిరినా ఒక్క నెల అంటే కష్టం. నువ్వు మధ్యలో వెళ్ళిపోతే ఇంకొకటి వచ్చేటోడికి ఈ నెల ఎవరు తీరుతారు ఇవన్నీ? 3 నెలల్లో అడ్వాన్స్ జరగట్లేదు. ఇప్పుడు ఏంటమ్మా అట్లా చూస్తున్నారు? నాకే వస్తాయేంటి ఇవన్నీ, మీకేమి రావేమో అటువంటి. వింటున్నాం కదా. 2 నెలలు లేకపోతే 3 నెలలో అడ్వాన్స్. నువ్వు మధ్యలో వెళ్ళిపోతే ఎట్లాగా? వాళ్ళు వచ్చే వరకు మేము వెయిట్ చేయాలా? 2 రోజులు కూడా ఆగం అన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఫిలోమోనుకి ఈ యొక్క పౌలు ఒనేసిము గురించి ఒక ఉత్తరం రాస్తూ, నీకు బదులుగా నాకు పరిచర్య చేయుటకు నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు. అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానుగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొనుము. అది నీవు నాతో పాలివారిగా అంటే పాలివారు ఒకటి గలతీ పత్రిక మనం చదువుతాం కదా. గలతీ పత్రికలోను బర్నబా కుడి చేయనిస్తారు చూడు, పాలివారు ఒకటి కన్నా ఉంటుంది అక్కడ. 2వ అధ్యాయం 9లో లాస్ట్లో చదవమ్మా. తమతో పాలివారమనుటకు సూచనగా, పాలివారొకటకు సూచనగా కదా. ప్రైజ్ లార్డ్ అని చెప్పుకున్నాడు, షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఉంటారు. అంతేగా ఎవరికి వాళ్ళు ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటే మనం అందరం కూడా ఒక్కటే, దేవుని స్తోత్రం ప్రైజ్ లార్డ్ అన్నట్టు అలాగా షేక్ హ్యాండ్ తీసుకుంటూ ఉంటారు కదా. పాలివారుడు ఇక్కడ చూడండి, ఫిలోమోను పత్రికలు ఏమంటున్నాడు? కాబట్టి నీవు 17వ వచనం ఫిలోమోను పత్రిక. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొనుము. నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొనుము. నీవు నన్ను ఏ రీతిగా ఒక దైవ సేవకుడిగా, ఒక ఆత్మీయ నాయకుడిగా నన్ను ఏ రీతిగా ఎంచావో ఒనేసిమును కూడా ఆ రీతిగానే నేనెంతో ఆయనంత అంటున్నాడు ఇక్కడ. నేను వచ్చినప్పుడు మంచిగా చూడండి, వచ్చినప్పుడు ఏదైనా పర్లేదు అంతే కాదు అక్కడ అర్థం ఏంటండి? నేనెంతో, ఇక నా మనిషి అంటే నా మాట ఎంతో అతడు కూడా అంతే. అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడలను, అతడు ఏ నష్టమైనను, నష్టం చేసాడే లేదా? నష్టం చేతేనే కదా పారిపోయాడు. ఏమో కదా, ఉండి కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం, చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం కదా. ఇల్లు అప్పగిచ్చేసి వెళ్ళిపోతే మొత్తం మీద చూసి మంచి వస్తూ దొరికితే అటు ఇటు సైడ్ చేసే వాళ్ళు చాలామంది చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడును
చూడలేదా? చూస్తూ ఉంటాం కదా. విలువైన వస్తువులు ఉన్నాయనుకోండి, ఏం చేస్తారు? ఎప్పుడు పట్టించుకుంటారో, రోజు చూసేదే కదా. ఏ ఒక రోజు అన్నీ చూసినప్పుడు ఇది లేదేంటి అన్నప్పుడు వచ్చినప్పుడు మొత్తం డౌట్ వచ్చినప్పుడు కంప్లైంట్ ఇస్తారు. ఎవరి మీద మీకు డౌట్ అంటే పలానంటే ఏం చేస్తారు? పిలిపించి అడుగుతారు. మొత్తం మీద వాళ్ళ విధానంలో వాళ్ళు కక్కిస్తారు. ఏ రీతికైనా కక్కిస్తారు, తప్పదు. ఆ రీతిగా ఫిలోమోను దగ్గర ఒక బానిసగా, అంటే ఉన్నతమైన కుటుంబం. ఫిలోమోను అంటే చిన్నవాడేం కాదు, ఉన్నతమైన కుటుంబం, దేవుని ఎడల భయభక్తి కలిగినటువంటి కుటుంబం. ఆయన ఇంట సంఘం ఉన్నది. ఆయన భార్య, ఆయన కుమారుడు తోటి యోధుడు, అంటే దేవుని సంఘంలో మంచి పేరు కలిగినటువంటి వాడు ఆయన కుమారుడు అప్పియ, అర్కిప్. అప్పియ ఆయన భార్య, అర్కిప్ ఆయన కుమారుడు. 3వ వచనం మనం చదువుతాం కదా. ఆ ఇంటనున్న కుటుంబానికి పౌలు రాస్తూ చెప్తున్నాడు. అయితే ఇక్కడ 17వ వచనం ఏమంటున్నాడు? కాబట్టి నీవు నన్ను నీతో పాలివానుగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొనుము. అతడు నీకు ఏ నష్టమైనను కలుగ చేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో నీకు ఏ నష్టమైనను, ఏదైనా నష్టమైనను, నీకేమైనా రుణమున్న ఎడలను, నీకు ఇంకేదన్నా అప్పు ఉన్న ఎడల అది నా లెక్కలో చేర్చుము. ఎవరంటారండి? నాకు 2 లక్షలు అప్పు ఉందంటే నా లెక్కలు అయ్యాని ఎవరని అంటారా? ఆనంద చూస్తా ఇక్కడ వరకు వచ్చి ఆగిపోతుంది. మీ లెక్కలు ఎంత మేము తీర్చాలి అనమా? సాధారణంగా అంటాం అనమా? చెప్పండి, ఆ మాట అన్నా చెప్పండి. అంటాం అనమా? సాధారణంగా అంటాం కదా. నా రుణము, అతని యొక్క రుణము, ఏదైనా రుణమున్న ఎడల, అతడు నీకు ఏదైనా రుణమున్న ఎడల, అతడు నీకు ఏ నష్టమైనను కలుగ చేసిన ఎడలను, నీకు నష్టము కలుగు చేసిన ఎడల, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయుచున్నాను. అంతే, నేనే తీరుస్తాను అంటున్నాడు పౌలు. తండ్రి హృదయం తెలుసా? తండ్రి హృదయం అందరికి ఉండదండి. తండ్రి హృదయం అంటే మేము ఆత్మీయ తండ్రులు, ఆత్మీయ తల్లులు అయ్యొద్దు. తండ్రి హృదయం అనేది వెలకట్టలేనటువంటిది. అది జనాలకు అది అర్థం కాదు. తండ్రి హృదయం అంటే తన ఒక్కగానొక్క కుమారుణ్ణి పాపుల కొరకు అప్పగించాడు. రోమపత్రిక 3:23, 6:23 ఏమున్నది? రోమపత్రిక 3:23, 6:23. ఏ భేదమును లేదు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి, అందరం పాపులమే, అందరమును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. 6:23 ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, పాపము వలన వచ్చే జీతము అది ఏదైనప్పటికీ కూడా పాపము వలన వచ్చే జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అది మనకు నిత్య జీవం, దేవుని కృపావరం. బానిస నిజంగా బ్రతకడానికి వీల్లేదు, దొరికితే మాత్రం సెరసాలు వేస్తారు. కానీ అతడు నీకు ఏ నష్టమైనను ఏ రుణమునైనను ఉన్నాడెలా అది నా లెక్కలో చేర్చుము. అది నేను తీరుస్తాను అంటున్నాడు పౌలు. అంటున్నాడు, ఏమంటున్నాడండి? అది నా లెక్కలో చేర్చుము. ఆలోచించండి, దైవవాక్యం చదివేవాళ్ళు మనం. పౌలు ఎంత చక్కని మాట అంటాడు సార్. అతడు నీకు ఏదైనా రుణం ఉంటే ఆ రుణం ఏదైనా, అతడు నీకు ఏదైనా నష్టం, నీకు ఏదైనా నష్టం కలిగితే అది కూడా నేనే నా ఈ మాట నేను నా యొక్క స్వహస్తముతో ఈ మాట వ్రాయుచున్నాను. అది నేనే తీర్తును, అది నా లెక్కలో చేర్చు, అది నేనే అంటే జామీన్ అంటారు కదా, అంతే కదా. మధ్యవర్తిగా ఉండి
మనకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, డబ్బుల కొరకు నన్ను రోడ్డు మీద ఎవడన్నా కట్టేశాడు అనుకోండి, సూత వెళ్తే మన విశ్వాసులు ఎలా చూసేయాలి? అంతే కదా. ఎందుకు కట్టేశారంటే ఆయన 10 లక్షలు అప్పు ఉన్నాడు, నువ్వు కడతావంటే అమ్మ నాకెందుకు అంటాం. అనమా? ఖచ్చితంగా అంటాం. నువ్వు అన్నా అనకపోయినా అంటాం. మనం ఎందుకు తీరుస్తాం? ఒకళ్ళది ఇంకొకటి తీర్చగలం. మనం అన్నిటికీ రుణస్తులమే. దేవునికి అన్నిటికీ మనం తీర్చలేని రుణం ఆయన చెల్లించాడు. అందుకే నువ్వు జీవితకాలం అంతా తపస్సు చేసిన ఆయన ఒక రుణం మనం తీర్చలేం. ఇవాళ ప్రార్థన చేసినంత నిండుగా ప్రార్థన చేసినంత అని తీరిపోయిందంట కాదు. నువ్వు ఆఖరి శ్వాస వరకు కూడా ఆయనకు మనం తీర్చలేని రుణం ఆయన చెల్లించిన. నేను ఎన్నటికి రుణస్తుని అంటాడు పౌలే. అంటాడు నేను ఎన్నటికి నేను రుణస్తులమే. మనం ఫిలోమోను, ఒనేసిము లెక్క. ఆయన ఏదైనా నష్టం కలిగి చేసినా, అతడు ఏదైనా నీకు రుణము ఉన్న ఎడల అది నా లెక్కల్లో చేర్చు, నేనే నా స్వహస్తులతో అట్లనే తీరుస్తానని వ్రాస్తున్నాడు. అయినను నీ ఆత్మ విషయంలో, అయితే ఒక్కడు చెప్తున్నాడు మధ్యలో, అయితే నీ ఆత్మ ఫిలోమోను, నీ ఆత్మ విషయం నీవే నాకు రుణపడి ఉన్నావని. అది అర్థమైంది మీకు? ఆత్మ రుణం ఎప్పుడు ఎవరు తీర్చుకోలేరండి. నువ్వెన్ని ఇచ్చుకో దేవునికి, పట్టుకొచ్చి నిలువు దూపుడు ఇచ్చినా కానీ ఆత్మ విషయంలో మాత్రం ఆయనకి మనం ఆ రుణం మనము తీర్చలేము. అందుకే దేవుని పనన్నా దేవుడు అన్న ఎప్పుడు కూడా మన హృదయంలో ఆ ఆశ, ఆ ఆసక్తి ఎట్లా ఉండాలంటే అంతకన్నా సంతోషమైనది ఏమీ లేదు. ఆయన బట్టి అంటే ఆయన హృదయంలో ఏముందంటే ఆదరణ, ఆనందం. నిన్ను బట్టి ఆ ఆనందము, ఆదరణ నాకు కలుగుతున్నది కాబట్టి ఎల్లప్పుడు నిన్ను బట్టి నా దేవునికి ఎల్లప్పుడు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నిన్ను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ కొనియాడుచు ఉన్నాను అంటున్నాడు. అయినను ఆత్మ విషయంలో, నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. ఫిలోమోనుతో అంటున్నాడు, నీవే నాకు రుణపడి ఉన్నావని. నీవే నాకు రుణపడి ఉన్నావంటే పౌలు ఎంత పరిచర్య చేస్తుంటాడండి. ఇంచుమించు దాదాపు 14 పత్రికలు, రోమపత్రిక నుంచి తీసుకుంటే మనం ఎవ్రీ వరకు పత్రికలు దేవుని కొరకు సంఘాలు కట్టి దేవుని సంఘం ఏ రీతిగా ఉండాలో అనేక విషయాలు బోధించినటువంటి వ్యక్తి. ఆయనను నీ ఆత్మ విషయం నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము. అది సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము. నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము. మనం చూస్తాం హెబ్రీ పత్రికలో రాస్తాడు, అదే మాటలు కూడా రాస్తూ ఉంటాడు. ఏమని రాస్తాడు అక్కడ? మీ పైన నాయకులుగా ఉన్నటువంటి వారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారే ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో, చూడండి పని చేసిన ఎడల, రిఫరెన్స్ అది 13 మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చూసినప్పుడు ఏం చేయాలంటండి? దుఃఖముతో కాక ఫిలోమోను చూసినప్పుడు హృదయం ఏమని చెప్తుందంటే ఆనందము, ఆదరణ కలిగిందంట. 7వ వచనమే కదా ఫిలోమోను 1:7. ఆనందము, ఆదరణ కలిగిన. ఇక్కడ అంటున్నాడు మీరు మీకు పైన ఉన్నటువంటి నాయకులుగా వారు లెక్క ఒప్పజెప్పవలసిన వారు మీ ఆత్మలు కాయిచున్నారు కనుక వారు దుఃఖముతో ఆ పని చేసినడలా మీకు నిష్ప్రయోజనము గనుక. నిన్ను చూసి వారు సంతోషం, నీ విశ్వాసం చూసి వారు పలానా బిలీవర్ అంటే తెలిస్తే మనకి ఎట్లా ఉండాలంటే అండి, పలానా చర్చిలో ఆ బ్రదర్ ఆ సిస్టర్ అంటే మనకి ఎట్లా ఉండాలి? మా ఓడి గురించి ఎంత మంచి సాక్ష్యం ఉందని మనం, అవునా కదా?
ఇక అది కూడా వద్దంటే ఇతరులు చూసి బాధపడటం ఇంకా. నేనే మంచోళ్ళు కాదన్నట్టు బాధపడటం ఇంకా. సంతోషించాలి, ఒకరి విశ్వాసాన్ని చూసి మనం మెచ్చుకోవాలి. నాకంటే నీకు మంచి విశ్వాసం దేవుడు నీకు ఇస్తే నిన్ను బట్టి నేను ప్రభు అటువంటి కృప కూడా నాకు దయచేయం దేవుడిని అడగాలి, బాధపడకూడదు. నాకంటే వాళ్ళ యోగ్యులు అనే మనసు మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం నిజంగా మనం ప్రభు మెచ్చుకున్నవాడు యోగ్యుడు, కానీ తాను మెచ్చుకున్నవాడు ఎప్పుడు, నా మాట అది, ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. తను మెచ్చుకుంటే ఏమవుతుంది, పరిషేడు సుంకరలాగా ఉంటుంది. దేవాలయానికి వెళ్ళారు ఇద్దరు మందిరానికే వెళ్ళారు. ఇక పరిషేడు ప్రార్థన తెలుసు కదా, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను, నా కళ్ళు చూడండి, నా పళ్ళు చూడండి అంటున్నాడు ఆయన. దేవునికి దశభాగం ఇస్తాను, విశ్రాంతి తిన్నాను, అసలు 1 కిలోమీటర్ కంటే ఎక్కువ నడవను, అన్నీ ఇచ్చేస్తాను, అన్యాయస్తులు వలి, సోర్యులు వలి, సుంకర వలి ఉందని నీకు వందనాలు ప్రభు అన్నాడు. అది ఆయన ప్రార్థన. ఉపవాసం ఉండి అన్నీ ఇచ్చి అన్యాయస్తుల వలె, లోకస్వార్త 18:10 నుంచి ఉంటుంది. ఏంటంటాడండి, ఉండనందుకు ప్రభువు చెప్పాడన్నమాట. తామే నీతిమంతులమని ఇతరులను త్రోణికించి కొందరు తాయని మాట చెప్పాడంట. లోక 18 ఉందా లేదన్నమాట. తామే నీతిమంతులమని ఇతరులను త్రోణికించి కొందరు తాయని ఈ మాట చెప్పాను. అదేనా మరే కదండి. ప్రభు చెప్తాడు, ప్రభుకి అన్నీ తెలుసు. ఇంతకెవరు, తాను నీతిమంతుని అనుకుంటున్నాడు పరిషేడు. అది కాదు నాయన అని చెప్పి ఒక ఊరిలో అన్యాయస్తుడు న్యాయాధిపతి ఉన్నాడు కదా, ఒక ఎదవరాలు వెళ్ళింది, నాకు న్యాయం తీర్చమని వెళ్ళింది. ఇయ్యాలరా రేపురా అన్నాడు. ఎందుకంటే ఆయనకి కావలసినటువంటి పైకేమన్నా ఫీజు అందట్లేదు, రేపు రామ్మ చూద్దాం అంటాడు. సరే సార్ అంటాడు. ఇక మాటికి వచ్చి ఆమె గోజాడుకున్నట్లు ఇంకేదో చేద్దాం అనుకున్నాడు అన్యాయస్తుడు. ప్రార్థన గురించి ప్రభు చెప్తూ దేవాలయానికి 2 వెళ్ళారు. ఒకడేమో వాడికాడు పొగుడుకుంటున్నాడు, ఇంకొక ఆయనేమో ఆకాశవైపు కళ్ళుటకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొని, ప్రభువా పాపినైన నన్ను అతడి కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడతాను, ఇంటికి వెళ్ళాను అంటాడు ప్రభు. ఇక్కడ చూడండి ఫిలోమోను గురించి చక్కని మాట. ఇక్కడ ఏమంటున్నాడండి, కనుక వారు దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. అది 3:7 కూడా చూడండి అమ్మా, హెబ్రీ 3:7, 13:7. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును ప్రవర్తన ఫలము అన్నీ తీసుకుక్కర్లే, వాళ్ళకి నడవక్కర్లేదు, వాళ్ళకి టిక్కు అని అక్కర్లే. వారి యొక్క ప్రవర్తనా ఫలం దైవ విషయములో ఏ రీతిగా ఉంటారో వారి యొక్క ప్రవర్తన ఫలం. విమర్శించడం అందరికీ ఈజీయే, కానీ అదే నడకలో నడవాలంటే కొంచెం విమర్శనం ఎంత వేస్ట్ అంటే అనొచ్చు, వేస్ట్ అనొచ్చు, కానీ అంటాం చాలా ఈజీ. కానీ వారి ప్రవర్తన ఫలం ఉంటుంది చూసారా, అది మనకు ఆశీర్వాదకరం. ప్రభువే చెప్పాడు 4 యోహాను సువార్త 4వ అధ్యాయంలో, ఇతరులు కష్టపడ్డారు, మీరు వారి యొక్క ఫలంలో మీరు ప్రవేశించారు. దీనికి అంతటికి ఎవరంటండి, దేవునినే తప్ప మనం ఏ వ్యక్తిని కూడా కాదు, దేవునినే మనం. దేవుడు ఇక్కడ 7 వచనం ఏమంటున్నాడు, 13:7. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. వారి విశ్వాసాలు మనము అనుసరించి. ఇంకా లాస్ట్కి వచ్చి ఈ మాట చదువుకుందాం. ఈ ఫిలోమోను పత్రిక 20 వచనమమ్మా.
అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము. క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగచేయుము. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయిచున్నాను. పౌలు ఎంత నమ్మాడండి ఫిలోమోన్ని? నా మాట విందువని బిందువు, నా మాట తప్పనటువంటి వాడువని, నా మాట నీవు వింటావు అని నమ్మి నీకు రాయుచున్నాను. నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. ఒనేసిము కొరకు నేను వేడుకుంటున్నాను. ఒనేసిము కొరకు పౌలు ఫిలోమోని వేడుకుంటున్నాడు. చెప్పాడు కదా, ఆయనను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావు. నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉంటుంది. ఆత్మ విషయం రుణం అంటే మాటలు కాదండి బాబు, అది ఎప్పుడు మనం తీర్చలేం. అది మనం చూస్తాం కదా, 49 కీర్తన 49. ఎవడు ఏ విధము చేతన తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకునట్లు. కుళ్ళు చూడక కొరహ కుమారుడు కీర్తన కదా అది. వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. ఆ రుణ ప్రాణ విమోచన. నా విమోచన క్రయధనమును చెల్లించెను ప్రభువే, నా విమోచన క్రయధనమును చెల్లించెను ప్రభువే. రోగమంత సిలువలో పరిహరించెను, ప్రభుతో జీవితం మహిమానందమే మహాశ్చర్యం, మహిమానందమే మహాశ్చర్యం. హల్లెలూయా. లాస్ట్కి వచ్చాను చూడండి, 21 వచ్చింది కదమ్మా. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయిచున్నాను. అంతేకాదు, నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయుము. ఆతిథ్యం కొరకు ప్రేమ చూపిస్తున్నాడు. నా నిమిత్తం నీవు బస సిద్ధము చేయుము. బస సిద్ధము చేయుము. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పని వారైన మార్కు, అరిస్కార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడయుండునుగాక. హల్లెలూయా. ఫిలోమోను పత్రిక చాలా చిన్న పత్రికే, కానీ అందులో చాలా ఒక పాపికి దేవునికి మధ్య ఉన్న యొక్క సంబంధం, ఆ రుణం అనేది చూసారా. ఫిలోమోనుకు బదులు, నీకు బదులు నాకు పరిచర్య చేయుట కొరకు నా బంధకములలో నాకు పరిచర్య చేసినటువంటి ఒనేసిము కొరకు నేను నిన్ను వేడుకుంటున్నాను, సహాయం చేయి. అతడు ఏదైనా నష్టం కానీ ఏదైనా రుణపడి ఉంటే అది నేను పౌలును నేనే స్వహస్తలతో దాన్ని నేనే చెల్లిస్తాను, ఆ రుణం నేనే. కాబట్టి మనం దేవునికి ఎప్పుడు కూడా రుణస్థులను కాదా. నేనైతే ఎన్నటికి నేను రుణస్థుడినే. నా జీవితకాలం అంతా తపస్సు చేసిన ఆయనకు రుణము నేను తీర్చలేను. ఒక కష్టం ఈరోజు వస్తే రేపటికి ఇంకొకటి కాసుకుని ఉంటే దాని నుంచి దేవుడు తప్పిస్తున్నాడా లేదా చెప్పుకుంటూ చాలా ఉంటాయి.
అంటే మాకు లేవంటే ప్రతి వ్యక్తికి ఉంటాయి, కానీ ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క పరిస్థితి గుండా వెళుతూ ఉంటాడు. ఎవరి కష్టాలు వాళ్ళకే ఉంటాయి. మానవులు ఉన్న ప్రతి వారం కూడా ఏదో ఒక కష్టం గుండి వెళుతూ ఉంటాం. అయితే మనం చేరవలసిన మార్గం ఈ లోకంలో ఏంటంటే ఇరుకు మార్గంలో ప్రవేశించాలి. విశాలకైన మార్గంలో విశాల మార్గంలో చాలా ఉంటాయి. విశాలకైన మార్గంలో అన్నీ ఉంటాయి, మామూలుగా కాదు. ఏముంటాయి? హోటళ్ళు ఉంటాయి, సినిమా హాళ్ళు ఉంటాయి, పబ్బులు ఉంటాయి, గాడిద గుడ్లు, గంగర పూసలు అన్నీ దొరుకుతూ ఉంటాయి. ఇరుకు మార్గంలో పోరాటం మనం నేర్చుకోవాలి. ఉన్న దాంట్లోనే దేవుణ్ణి మాత్రం పట్టి యెబ్బోకు రేవులో యాకోబు ఏ రీతిగా బ్రతిమాలుడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ, లేకపోతే బేజువలే నీ చేయి నాకు తోడుగా ఉంచి ఏ కీడు రాకుండా నన్ను కాపాడి నన్ను ఆశీర్వదించు అని చెప్పి ఏ రీతిగా ఎబ్బేజు వేడుకున్నాడో ఆ రీతిగా మనం దేవుణ్ణి మనం వేడుకోవాలి. పౌలు ఫిలోమోనుకు వ్రాస్తూ, నీవే ఆత్మ విషయం నాకు రుణపడి ఉన్నావు, కానీ నీ కొరకు నేను ఒనేసిము కొరకు నేను అడుగుతున్నాను. అతడు నా ప్రాణమైనటువంటి వాడు, నా పిల్ల లేకపోతే నా కుమారుడు అని చెప్పి ఎవరెవరు అక్కడ ఉన్నారు వారందరూ నాతోటి జత పని వారందరి గురించి మనమైతే ఒక్కడమే చెప్పుకుంటాం. ఏమన్నాడు? మనందరూ కూడా వాళ్ళందరూ అడుగుతున్నారంటారు చూసారు. అట్లాగా ఇక్కడ ఎఫ్ఎఫ్రా వీళ్ళంతా కూడా వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా నీకు వందనాలు చెప్తారు. దేవుని కృప, దేవుని ఆత్మ నీకు తోడైండును కాక. ఈ అధ్యాయం ఏంటంటే తప్పిపోయేటువంటి పారిపోయిన ఒక వ్యక్తిని దేవుని యొద్దకు సమకూర్చుట కొరకు ఒక యజమానుని పౌలుకి వేడుకోవాల్సిన అవసరం లేదు. మనమైతే ఏం చేస్తాం? తప్పు చేసింది నీవు, మేము ఎందుకు వేడుకుంటాం అంటాం. కానీ పౌలు అట్లా ఫిలోమోను వేడుకుంటూ, అంటే ఫిలోమోను కూడా మంచి విశ్వాసి, అతని ద్వారా పరిశుద్ధుల యొక్క హృదయాలు ఆదరణ కలిగాయి, ఆనందం కూడా కలిగాయి. నీ ఎందున్నటువంటి ఆ కృప ఎంత గొప్పది. నిన్ను బట్టి నేను దేవుణ్ణి, మనల్ని బట్టి దేవుడిని ఎంతమంది సూచిస్తున్నారు. నీ విశ్వాసాన్ని బట్టి నిజంగా వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదని ఎవరన్నా మన గురించి ఎప్పుడైనా చెప్పుకున్నారా? విన్నారా? లేకపోతే వీళ్ళంతా ఒకరు అటువంటిది ఉంటే కనుక ప్రభు అటువంటిది నా మీద రాకుండా నాయన ప్రభు కరుణించని దేవుని మనం మనుషులు చాలా చెప్పుకుంటారు. ఇక్కడ ఏంటంటే ఈ కుటుంబం కొరకు, మంచి కుటుంబం, దైవీకమైనటువంటి కుటుంబం, భార్య, భర్త, కుమారుడు. యోధుడు అంటే ఏంటి? ఆ ఇంటి ఉన్న సంఘం ఎంత మంచి సంఘమో వారు శుభాలు చెప్తూ ఉత్తరం రాస్తూ ఉన్నారు. తిమోతి, పౌలు. ఒక పాపి కొరకు ఒక పరిశుద్ధుడు వేడుకుంటూ దేవుని స్తుతిస్తూ ఆ కుటుంబం గురించి పలికినట్టు మాటలే. ఒనేసిము కొరకు పౌలు ఫిలోమోన్ని వేడుకున్నట్టు, అంటే అడుగుతున్నాడు, సహాయం చేయి, నీకు బదులు అతను నాకు సహాయం చేశాడు, కానీ నీ పర్మిషన్ లేకుండా నేను. అందుకే ఏదైనా కూడా ఎట్లంటే మనం ఏదైనా అర్పణ కానీ ఏదైనా స్వేచ్ఛాపూర్వకంగా, బలవంతంగా వద్దు, స్వేచ్ఛాపూర్వకంగా దేవుని నామానికి మహిమ. మంచి కుటుంబం, వీళ్ళంతా కొలసి పట్టణ స్త్రీలంతా. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ప్రభువులు.